సార్, ముఖ్యంగా మా పంచగ్రామాల సమస్య మీద మీరు ఈరోజు పాదయాత్రలో భాగంగా మా పంచగ్రామాల సమస్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా పంచగ్రామాల ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 578 జీవో ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు. కానీ అది కూడా ఇల్లుల వరకే ఉన్నది సార్. రైతుల సమస్య వేరు, ఇల్లులు వేరు సార్. ఇది ఈ జీవో కూడా ఎక్కువ దేవుడి భూమి ఆక్రమించిన వాళ్ళకే ఉపయోగమే కానీ రైతులకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు సార్. ముఖ్యంగా అది మీరు పరిగణలోకి కంపల్సరీగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఈ పంచగ్రామాల భూ సమస్య మీద ఎక్కువగా పోరాటాలు చేసి గత దీన్ని 10-15 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటాలు చేశారు సార్. బండారు గారు, పాసిల్ ప్రసాద్ గారు, మా కార్పొరేటర్ పివి నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఈ సమస్య మీద పోరాటాలు చేసి ఈ ప్రజలు చైతన్యవంతం చేసి, అలాగే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు సార్. ఏదో మీరు చేస్తారని, అందులో కూడా మిమ్మల్ని చూస్తుంటే మీరు ప్రజలకు ఏదో చేయాలనే కసి ఏది ఉన్నట్టు మాకు కనిపిస్తుంది సార్. మీరే మా దిక్కు, మీరే మా భవిష్యత్తు అన్నట్టు ఉంది సార్. ఆ విధంగా ముఖ్యంగా ఏమి లేదు సార్. ఈ సమస్యని 1,00,00,000 కోట్లు దోపిడీ చేసి జైల్లో ఉండి జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ మా సమస్యను ఏమనంటే కోర్టు ఉందని చెప్తున్నారు సార్. అది పెద్ద సమస్య కాదు సార్. మీరు కూర్చుంటే ఈజీగా పరిష్కరించగలే ఇది ఉంది సార్. అది మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే, అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కూడా పార్లమెంట్లోనే తలుపులేసి ఏమి కాకుండా విభజించారు. ఇక్కడ పంచగ్రామాల సమస్య వచ్చేసరికి మాత్రం కోర్టు అని చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరునే. ఇది మాత్రం మీరు చాలా సింపుల్గా చేయవలసిన పని సార్. ఏమి పెద్ద ఇది కాదు. అలాగే ఈ 578 మన పాసిల్ ప్రసాద్ గారు వాళ్ళ భార్య మీద కూడా ఈ పోరాటాలు చేసి ఎన్నో కేసులు, మా నాయకుల మీద, పివి నరసింహరావు వీళ్ళందరి మీద కేసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కువ చేసేవారు సార్. ఎందుకంటే పోరాటాలు వాళ్ళే చేసేవారు కాబట్టి. కావున మాకు ఏం లేదు సార్. ఈ 9,600 ఎకరాల భూమి ఉంది సార్. అది అందులో ఖచ్చితంగా 6,000 ఇంచుమించి 7,000 వరకు దేవుడి భూమే సార్. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించింది 1,800 ఎకరాలే సార్. ఈ 1,800 ఎకరాలకి మీరు న్యాయం చేస్తారనేసి, రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పూర్తిగా హక్కులు కల్పిస్తారని, అది కూడా అసెంబ్లీలో చట్టం చేసి ఇస్తారని ఆశిస్తున్నాం సార్. అన్నగారు మంచి ప్రశ్న వేశారు నాకు. ఈ రైతులది సంబంధించిన భూమి 1,200 ఎకరాలు ఉందని, 1,800 ఇదిగో ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు స్వామి. నేను బుక్ అయిపోతా చివరికి. అది కూడా పెద్దల మీటింగ్లో డిస్కస్ చేశాం. ఇది కొంచెం ఎట్లా పరిష్కరించాలో కొంచెం వివరాలు తెలుసుకుంటాను. ఎటుగో ఇది కోర్టులో ఉందని మీకు తెలుసు. శాశ్వతం పరిష్కారం చేయాలి. అది ఫాస్ట్ ట్రయల్కి వెళ్ళిపోవాలి. అంటే స్పీడీగా డెసిషన్ ఇవ్వాలని కోర్టు పైన కూడా కొంచెం ఒత్తిడి తీసుకురావాలి. కానీ మీరు అన్నారు కదా, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినాడు, హాయిగా బెయిల్లో తిరుగుతున్నారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. పరిస్థితి అలా. ఇంకెక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారండి. లేదంటే ఏమైనా ఎక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారు. కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందలు కూడా కొంతమందికి జైలుకు పంపించారు. వాళ్ళందరూ మాక్సిమం ఒక వ్యక్తి ఉంది 32 రోజులు, 80% మంది వారం 2 వారాల్లో బెయిల్ వచ్చేసి బయటకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టారండి. నేను విచిత్రం ఏంటో తెలుసా, నేను మొదటిసారి ములాఖాత్కి వెళ్ళినప్పుడు నేనే షాక్ అయ్యా. ఆయన ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసుకున్న భవనం మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన భవనం. అంటే ఈ రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పాలి ఇంకా. మీరన్నారు అలా సైకో జగనే హాయిగా రోడ్ల పైన తిరుగుతున్నారు, కానీ మా సమస్య కోర్టు అంటున్నారని. ఇది మంచి ఇష్యూ అయినా మంచి పాయింట్ లేవనెత్తారు. తప్పనిసరిగా దీన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ.